ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. బుధవారం పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్కు తగిన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ప్రధానంగా కోల్కతా, హౌరా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్, నదియా జిల్లాలతో పాటుగా ఉత్తర 24 పరగనాలు, దక్షిణ 24 పరగనాల ప్రాంతాల్లో కూడా పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అయితే రెండో దశ పోలింగ్లోనే భారీగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో పోలింగ్ కోసం భారీగా భద్రతా చర్యలు కూడా చేపట్టింది ఈసీ. వేలాది మంది కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ప్రధానంగా భవానీపూర్ బరిలో మమతా బెనర్జీతో పాటుగా సువేందు అధికారి మధ్య ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 152 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఈ నెల 23నే పోలింగ్ అయినటువంటి పరిస్థితి. ఇక రెండో విడతలో రేపు 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది. ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో సమస్యాత్మక ప్రాంతాలు, మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కొంతవరకు సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి పోలింగ్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యానికి గతంలో ఓడిపోయినటువంటి సందర్భం ఉన్నటువంటి భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే రేపు జరిగేటువంటి పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్లో అందిస్తారు. సత్య, చెప్పండి, రేపు రెండో విడత వెస్ట్ బెంగాల్లో పోలింగ్ జరగబోతుంది. మొత్తం 142 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొలి విడతలో అయితే సాధారణంగా శాంతి భద్రతలు కొంతవరకు అదుపులో కనపడ్డాయి. కానీ రెండో విడతలో ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా వరకు సమస్యాత్మక ప్రాంతాలు కానీ గుర్తించింది ఈసీ ఇప్పటికే. సో ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా రెండో విడత ఏదైతే దీనికి సంబంధించి పోలింగ్కు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు, ఎన్నికల అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతతో మరి పహారా కాస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రధానంగా మొదటి విడతలో ఏదైతే పోలింగ్ శాతం నమోదైందో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది పశ్చిమ బెంగాల్లో. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి పోలింగ్ శాతం అనేది నమోదైంది. దాని తర్వాత మొన్న మోడీ కూడా కొంత కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ మరి మహిళల కోసం కానీ పశ్చిమ బెంగాల్ కోసం కానీ ఏం చేశారో ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నారు. ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పలేకపోతున్నారు. అదే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం అంటూ కూడా మరి మోడీ విమర్శనం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ రెండో విడతలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితిని కూడా అంటే టార్గెట్గా అంటే మోడీ మాట్లాడిన తీరు కనుక చూస్తే ఖచ్చితంగా కొంత మమతా బెనర్జీని కార్నర్ చేస్తూ కూడా మమతా బెనర్జీ ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ అంటే డెవలప్మెంట్ అనే దీనికి పూనుకోలేదు, ఖచ్చితంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో డెవలప్ కాలేదు అనే తీరులో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. చెక్ పెట్టే విధంగా మరి ఆయన మాట్లాడారు. అయితే కొంత సమస్యాత్మకమైనటువంటి ఏరియాలన్నీ కూడా ఇప్పుడు ఈ రెండో విడత 142 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చాలా సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫోకస్ అంతా కూడా మరి ఈ నియోజకవర్గాల మీద ఉంది. దాంతోపాటు మమత ఇప్పుడు ఏదైతే నియోజకవర్గం ఉందో భవానీపూర్ అక్కడ కూడా పెద్ద ఎత్తున చాలా సమస్యాత్మకంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు సువేందు అధికారి కూడా అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుంది అనేది కూడా ఒకవైపు ఇది ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా ఈ భవానీపూర్లో అంటే కొంత ఇప్పుడు గెలుపు ఓటములకు సంబంధించి ఖచ్చితంగా మమత ఓడిపోతే కనుక మరి కొంత ఈ వేరే ఇది ఉంటుంది. కాబట్టి సో మమతను ఓటమి పాలు చేయడమే ప్రధాన ఇదిగా ఖచ్చితంగా మరి చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఏమైనా సమస్యాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ఫోకస్డ్గా మరి భవానీపూర్ మీద పోలీసులు అయితే అటు ఎన్నికల అధికారులు పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు టీఎంసీ చెందినటువంటి ఇంకొక హకీం కూడా మరి అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కోల్కతా బరిలో కోల్కతా పోర్టు నియోజకవర్గం బీజేపీకి సంబంధించినటువంటి రాకేష్ సింగ్ మరి కోల్కతా పోర్టు స్థానంలో పోటీ చేస్తూ ఉన్నారు. రూపేష్ రాయ్ కూడా టీఎంసీకి సంబంధించినటువంటి. దాంతోపాటు ఇట్లా బీజేపీ నేతలు మొత్తం టీఎంసీ నేతలు హోరాహోరీగా ఈ మొత్తం ఎన్నికలు ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా. కానీ సత్య కొంతవరకు అంటే ఇప్పుడు రెండో విడతలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలు కూడా అంటే ప్రధానంగా బంగ్లాదేశీయులు భారతదేశంలో చొరబాటుదారులను దీదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోతుంది. ఇది పదే పదే బీజేపీ చెప్పేటువంటి కామెంట్. ఇప్పుడు ఆ జిల్లాలో పోలింగ్ కాబట్టి దాని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్లు అంటే కోల్కతా నార్త్, సౌత్, అలాగే హౌరా, హుంగ్లీ, పూర్వ బర్ధమాన్, నదియా
ఇట్లాంటి ప్లేస్లో దాదాపు ఉత్తరం 24 పరిణామాలకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు ఒక 30 ఏరియాలు కూడా 30 నియోజకవర్గాలు కూడా చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు నియోజకవర్గాలు, దాంతోపాటు సరిహద్దులు ఉన్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పక్క రాష్ట్రాల నుంచి రిగ్గింగ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొంతమంది చొరబాటుదారులు వచ్చి కూడా మరి పోలింగ్కు అంతరాయం కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా మరి అటు కేంద్ర ఎన్నికల అధికారులు అలాగే రాష్ట్ర అధికారులు కూడా ఎన్నికల అధికారులు కూడా చాలా ఫోకస్డ్గా మరి పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి చాలామంది బరిలో ఉన్నారు. దాదాపు 1448 మంది మొత్తం ఈ నియోజకవర్గాలు 142 నియోజకవర్గాలకు 1448 మంది బరిలో ఉన్నారు. సో దాదాపు 3,21 లక్షల మంది కూడా ఓటు రేపు వినియోగించుకొని ఉన్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఉత్కంఠగా రెండు పార్టీలు అటు టీఎంసీ పార్టీ ఇటు బీజేపీ పార్టీ చాలా ఉత్కంఠగా మరి ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం ఒక వలయంలాగా పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా మరి నిఘా వ్యవస్థను అలాగే ఇంటెలిజెన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా కట్టుదిట్టంగా మరి వ్యవహరిస్తున్న తీరు కనబడుతూ ఉంది. పోలీసులు మాత్రం ప్రతి ఒక్క కారును కానీ ప్రతి ఒక్క వెహికల్ని కానీ సో ఏ వెహికల్ వచ్చినా ఏ కారు వచ్చినా మొత్తం అంచు తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే మొదటి దశలో మనం చూసుకున్నప్పుడు కొంతవరకు పోలింగ్ స్వాగతించదగినట్టుగా ఉన్నప్పటికీ రెండో దశలో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది. ప్రధానంగా దీది ముందు నుంచి ఆరోపిస్తున్నారు సర్ విధానం పైన. సో ఈ సర్ విధానం ప్రజల్లో కూడా బలంగా వెళ్ళింది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వెస్ట్ బెంగాల్. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అంటే ఫస్ట్ విడతలో మరి 91% పైన అంటే 92 దాకా వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే దానికి అనుగుణంగా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవకాశం అయ్యే అవకాశం ఉంది. 95% కూడా 95 లేదా 98% ఓటర్లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఫస్ట్ విడతలో కొంతమంది వినియోగించుకున్నప్పటికీ రెండో విడతలో సో ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ అయిందా, సో మనం కూడా వినియోగించుకోవాలి, మరి రికార్డు బ్రేక్ చేయాలనే ఇది కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అంటే యంగ్ జనరేషన్ అంతా కూడా ఇప్పుడు ఓటింగ్లో పాల్గొంటుంది. దాంతోపాటు ఈ సర్ వచ్చిన తర్వాత సో ఎవరైతే గతంలో మరణించిన వాళ్ళందరూ కూడా ఓట్లు తీసేశారు, కొత్త వాళ్ళు ఓటింగ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ యువకులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఈ ఓటింగ్ శాతం అనేది కూడా పెరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే 92 నుంచి దాదాపు 95, 98 వరకు కూడా మరి ఓటింగ్ శాతం అనేది నమోదయ్యే అవకాశం. మీరు అన్నట్లుగా 92+ పోలింగ్ నమోదైందంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ ఎలక్షన్ చూసుకుంటే ఈసారి భారీగానే పెరిగినట్లు ఓటింగ్ సంబంధించిన పోలింగ్. ఇలాంటి సందర్భంలో సర్వేలు అయితే దీది వైపు కొంతవరకు పట్టం కడుతున్నాయి ఇప్పటి వరకు. రేపు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. బీజేపీ కూడా ఈసారి వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో ఈ పెరిగేటువంటి ఓటు ప్రభావం ఏ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ అత్యంత కీలకంగా ఉంది. అంటే పశ్చిమ బెంగాల్కి ఇటు దీదీకి మరి కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు పెరిగిన ఓటింగు, కొత్త ఓటర్లు వీళ్ళంతా కూడా సో మరి వీళ్ళు ఎటువైపు ఓటేస్తున్నారు అనేది కొంత మరి ఏదైతే ఎగ్జాక్ట్గా May 4న ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ రోజు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మమత గెలుస్తుంది అని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా మమతాకే వస్తున్నాయి. కానీ ఎంతో కొంత అంటే 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి మమతాకి ఖచ్చితంగా ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. మరి మార్పు కోరుకుంటారు. పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రజలు మార్పు కూడా కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైపు ఏమైనా వెళ్తారా? ఎందుకంటే మోడీ కూడా నిన్నగాక మొన్న మోడీ మాట్లాడిన తీరు కావచ్చు, అంటే 15 సంవత్సరాల నుంచి మమత పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేరు. ఎలక్షన్స్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి కానీ వేరే ఇష్యూస్ పైన మాట్లాడుతున్నారు. మహిళల కోసం ఏం చేశారు? ఆమె మహిళగా 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి మహిళల కోసం ఆమె ఏం చేశారు, భద్రత కోసం ఏం చేశారు అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు ఖచ్చితంగా కొంత టఫ్ సిచ్యువేషన్ ఉండబోతుంది. ఈ పెరిగిన ఓటింగ్ ఎవరికి కనుక వేస్తున్నారనేది కీలకంగా మారింది. ఈ కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళకే అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద రేపు పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ జరగబోతుంది. మొత్తం 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా రేపు వెస్ట్ బెంగాల్లోని కోల్కతాతో పాటుగా హౌరా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్తో పాటు నదియా జిల్లాలతో పాటుగా ఉత్తర పరగనాలో 24 పరగనాలు, మరి ముఖ్యంగా దక్షిణ 24 పరగనాల ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరగబోతుంది. రెండో దశ పోలింగ్లోనే భారీగా సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పోలింగ్ కోసం భారీగా భద్రతా చర్యలు చేపట్టింది ఈసీ. వేలాది మంది కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు.
మరోవైపు భవానీపూర్ బరిలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటుగా బీజేపీ నుంచి సువేందు అధికారి. సో వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈసారి పోలింగ్ అంటే మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో భారీగా నమోదైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు జరిగేటువంటి రెండో విడతతో ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. సో ఈసారి పెరిగేటువంటి ఓటింగ్ శాతం ఎవరిపైన ప్రభావం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రెండో విడతలో ఎవరు స్థానాలు పదిలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మళ్ళీ 4వ టీఎంసీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈసారైనా తన నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలుపొందేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఈసారి ఎలాగైనా వెస్ట్ బెంగాల్లో బాగా వేయాలి అని భావిస్తున్నటువంటి బీజేపీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? మరి ముఖ్యంగా కాంగ్రెస్తో పాటుగా కమ్యూనిస్టుల ప్రభావం రేపు జరిగేటువంటి రెండో విడత ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఈ అన్ని ప్రశ్నలకు మే 4న సమాధానం వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది.